ఫ్రెండ్స్, ఇప్పుడు నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరాన్ని మనందరం చూడవచ్చు. అది ఎలాగనో తెలుసా మీకు? కృష్ణుడు నడయాడి నేల ద్వారక. భారతదేశంలోని 7 మోక్ష నగరాల్లో ఒకటి. అయోధ్య, హరిద్వార్, మధుర, కాశీ, కంచి, ఉజ్జయిని మిగిలిన 6 మోక్ష నగరాలు. వీటిలో మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం. తన అల్లుడైన కంసుని చంపేసిన కృష్ణుడిపై పగబట్టిన జరాసంధుడు మధురపై దాడులు చేస్తాడు. తన ప్రజలను రక్షించుకోవటానికి కృష్ణుడు మధురను విడిచి ద్వారక చేరుకుంటాడు. మహాభారతంలో దీన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. అనేక ద్వారాలు కలిగిన నగరం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ద్వారక నేడు గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సముద్ర తీరంలో ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత గోమతీ నది, అరేబియా సముద్ర సంగమ స్థానానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ నగరాన్ని నిర్మించాలని దేవశిల్పి విశ్వకర్మకు చెప్పాడు. ఈ ప్రాంతంలోని కొన్ని దీవులను కలుపుకొని అందమైన పట్టణాన్ని నిర్మించాడు విశ్వకర్మ. నివాసాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలను చక్కటి శిల్పకళతో తీర్చిదిద్దారు. ఆ నగరంలో నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ్య అనే 4 అందమైన ఉద్యానవనాలు ఉండేవి. ప్రకృతి సోయగాల మధ్య కలకల్లాడే ద్వారక స్వర్గాన్ని తలపించేదిగా ఉండేది. అందులో నిర్మాణాల కోసం పూర్తిగా బంగారాన్నే వాడారని చెబుతారు. అందుకే దీన్ని స్వర్ణద్వారక అని కూడా పిలిచేవారు. మహాభారతం, హరివంశం, వాయుపురాణం, భాగవతాల్లో ద్వారక గురించి అనేక వర్ణనలు కల్పిస్తాయి. కురుక్షేత్ర సంగ్రామంలో తన 9 సంతానాన్ని కోల్పోయిన గాంధారి అందుకు కారకుడు నువ్వేనంటూ కృష్ణుడిని నిందిస్తుంది. సరిగ్గా 36 ఏళ్ల తర్వాత ద్వారక నీటి మునిగిపోతుందని శపిస్తుంది. అలాగే మునుల శాపం వల్ల కృష్ణుడు కుమారుడైన సాంబుడు కడుపులో మొసలం పుడుతుంది. ఆ తర్వాత కృష్ణుడు అవతారం చాలించడం, ద్వారక సముద్రంలో కలిసిపోవడం జరిగిపోతాయి. వీటి గురించి మహాభారతం మౌసల పర్వం వర్ణిస్తుంది. అయితే కొంతకాలానికి శ్రీకృష్ణుడు మునిమనువుడు వజ్రుడు సముద్ర తీరంలో ద్వారకను తిరిగి నిర్మించాడని అంటారు. కృష్ణుడు నిర్మించిన పవిత్ర ద్వారక నగర ఆనవాళ్లు సముద్రం అడుగున ఉన్నట్లు కొందరు ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోదీ స్కూబా డైవింగ్ ద్వారా అరేబియా సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారక నగర అవశేషాలను దర్శించుకొని వచ్చారు. సబ్మెరైన్ టూరిజం ద్వారా ఈ అవకాశాన్ని సామాన్య భక్తులకు కల్పించాలనుకున్నారు. ఒకప్పుడు తెలుగునాట ఊరూరా మార్మోగిన అదుగో ద్వారక ఆలమందలు ఇవిగో అన్న పద్యాన్ని గుర్తు చేసుకుంటూ మనము వెళ్ళి ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించవచ్చు.